బాసర మండల కేంద్రంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన 90 మంది గ్రామ ఉప సర్పంచ్లు వార్డు సభ్యులకు రైతు వేదికలో నిర్వహించిన 5 రోజుల శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. డిఎల్పీఓ లక్ష్మణ్, ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా సింగ్, ఈవో ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్ చట్టం విధులు, బాధ్యతలు, గ్రామాభివృద్ధి, గ్రామ సభ్యుల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విధి దీపాలు నిర్వహణ, నిధుల వినియోగం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు అధికారులు సర్టిఫికెట్లను అందజేశారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఉప సర్పంచులు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుకు మన ఈ వార్డు సభ్యుల ట్రైనింగ్ అనేది ముగుస్తుంది. మరియు మీరు చాలా మటుకు మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్టివిటీసు, మరి వార్డు సభ్యుల విధి విధానాలు, మరి గ్రామ పంచాయతీ విధి విధానాలు ఇవన్నీ దాని గురించి ఆల్రెడీ మీకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళు మంచిగా నేర్చుకోవడం కూడా జరిగింది. మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలకు కూడా కొన్ని మనం సమాధానం చెప్పడానికి కూడా కొన్ని విషయాలు కూడా మీ అందరికీ తెలపడం జరిగింది. మొత్తంలో ఈ మొదటిగా మనకి ఈ 5 రోజుల ట్రైనింగ్ పెట్టడం జరిగింది. మొదటి రోజు కూడా నేను చెప్పడం జరిగింది. మట్టుకు సర్పంచ్లకు మరియు వార్డు సభ్యులకు కూడా ట్రైనింగ్ 5 days, ఎప్పుడు కూడా 1 day ఉంటుండే. 5 days ట్రైనింగ్. గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది చాలా పెద్దది. 38 డిపార్ట్మెంట్లతో కలిసి ఉన్నటువంటి ఈ ఉంటుంది. అందుకోసమే ఎన్నో రకాల మనకు సమస్యలు, ఎన్నో రకాల విధానాలు అనేది దాని గురించి మనకి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జీపీకి సంబంధించిన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు పేరు పిలగానే వచ్చి ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని సందేశం ఉంది. మన రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ట్రైనింగ్ సెషన్ గురించి మన కొందరికి, సర్పంచులకి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ఉంది. మీకు సందేశం వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సందేశం. గ్రామ పంచాయతీ సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు. మహాత్మా గాంధీ పేర్కొన్నట్టుగా గ్రామ స్వరాజ్యమే దేశాభివృద్ధి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలంటే అభివృద్ధి అనేది గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జరగాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అసలు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది.